అప్పట్లో అక్కడ ఫ్యాన్ స్పీడు మామూలుగా ఉండేది కాదు. మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బ రెక్కల్ని ముక్కలు చేసేసింది. పోనీలే రిపేర్ చేద్దామని పార్టీ పెద్దలు అనుకుంటే అనుకోని సమస్య ఇబ్బంది పెడుతోందట. ఇన్ఛార్జ్ పదవి విషయంలో ఓ వర్గం చేస్తున్న రచ్చ పెద్ద తలనొప్పిగా మారిపోయిందట. దీంతో పూలమ్మిన చోటే కట్టలమ్మినట్టుగా తయారైందట వైసీపీ పరిస్థితి. ఇంతకీ అదెక్కడా, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కనిగిరిలో మారిన వైసీపీ కథ. మార్పులకు సహకరించని రెడ్డి వర్గం, పాత నేతకు నో ఎంట్రీ బోర్డు, ఇన్ఛార్జి పదవిపై ఇరు వర్గాల పట్టు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఓటమి షాక్ నుంచి వైసీపీ నేతలు ఇంకా తేరుకున్నట్లు లేదు. అందుకే పార్టీ పరిస్థితి ఇక్కడ రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన దద్దాల నారాయణ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఎన్నికల్లో ఖర్చు తలకు మించిన భారం కావడంతో ఆయన ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే పట్టణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని తన వెంచర్లోకి మార్చుకోవాల్సి వచ్చిందట. ఇన్ఛార్జే డీలా పడిపోవడంతో నడిపించే నాయకుడు లేక ఫ్యాన్ పార్టీ క్యాడర్ సైతం కామ్ అయిపోయింది. తాజాగా వైసీపీ హైకమాండ్ ఇక్కడ ఇన్ఛార్జిని మార్చబోతోందన్న ప్రచారం ఊపందుకోవడంతో స్థానిక నేతలు ఒక్కసారిగా రేసులోకి వచ్చేశారు. పదవి తనకంటే తనకివ్వాలంటూ పోటీ పడుతున్నారట. పార్టీ అధిష్టానం లెక్కలు మాత్రం వేరేలా ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ. బీసీలకు మరోసారి టికెట్ ఇచ్చామనే సంకేతాలను క్యాడర్లోకి పంపింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఎలాగో వస్తాయన్న విశ్వాసంతో నారాయణ యాదవ్ ను ఎంపిక చేసింది వైసీపీ. కానీ ఓటర్లు మాత్రం మరోటి తలిచారు. స్థానిక పరిస్థితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో వైసీపీకి ఓటమి తప్పలేదు. ఇటు కనిగిరిలో అటు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో స్థానిక వైసీపీ నేతలంతా డీలా పడిపోయారు. క్యాడర్ ను ముందుకు నడిపించాల్సిన ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఓటమి బాధలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మరోసారి కనిగిరిపై కన్నేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు మార్పులు చేర్పుల్లో భాగంగా కందుకూరుకు షిఫ్ట్ అయిన మధుసూదన్ మళ్లీ సొంత ఇలాకాకు వచ్చేస్తానంటున్నారట. గతంలో ఆయనపై రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైకమాండ్ మార్పులు చేసిందనే టాక్ ఉంది. ఇప్పుడు మళ్లీ బుర్రా సొంత నియోజకవర్గం కనిగిరికి మకాం మార్చారట. తననే ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారట. ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ ఒకసారి గెలిచాయి. అయితే 46,000 ఓట్లు కలిగిన రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ గెలుపోటముల్ని నిర్ణయిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగినట్టు తెలుస్తోంది. రెడ్డి వర్గం పోటీపడిన 2014, 2019 ఎన్నికల్లో యాదవులకే సీట్ ఇచ్చింది వైసీపీ. 2014లో ఓడిపోయిన 2019లో భారీ మెజార్టీతో గెలిచారు మధుసూదన్ యాదవ్. రెడ్డి నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మొన్నటి ఎన్నికల్లో ఆయన్ని తప్పించి దద్దాల నారాయణ యాదవ్ ను బరిలోకి దింపింది వైసీపీ. కానీ అంచనాలు తలకిందులై టీడీపీ జెండా ఎగిరింది. కందుకూరుకు వెళ్లిన బుర్రా ఇప్పుడు మళ్లీ కనిగిరిలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుండడంతో రెడ్డి సామాజిక వర్గం నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జి పదవిని దక్కించుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగులుతున్నారట. కనిగిరి నుంచి 3 సార్లు యాదవ వర్గానికే అవకాశం ఇచ్చినందున ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని రెడ్డి వర్గం నేతలు పట్టుబడుతున్నారట. అసలే ఓడిపోయిన నైరాశ్యంలో వైసీపీ క్యాడర్ ఉంటే సామాజిక వర్గాల ఈ ఆధిపత్య పోరు పుండు మీద కారం చల్లినట్టుగా తయారైందట. పార్టీని ట్రాక్ లో పెట్టాల్సింది పోయి రచ్చేంటంటూ సీనియర్లు సైతం మండిపడుతున్నారట. హైకమాండ్ కు కూడా కనిగిరి ఇన్ఛార్జి నియామకం తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలన్నట్లు ఇప్పుడే ఇన్ఛార్జి వ్యవహారాన్ని తేల్చాలని 2 వర్గాలు పట్టుబడుతున్నాయట. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.